గ్రేటర్ సిటీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలలో విద్యుత్ లైట్స్, క్రిస్మస్ ట్రీలతో డెకరేషన్ చేశారు. ఉదయం నుంచి నగరంలోని ప్రధాన చర్చిలు కిటకిటలాడాయి. కూకట్పల్లిలోని కల్వరీ టెంపుల్లో ఉదయం 4 గంటల నుంచి భారీగా క్రౌడ్ కొనసాగుతోంది. క్రిస్మస్ వేడుకలతో ప్రార్థనలు చేస్తున్నారు. ఇవాళ 4 లక్షల మంది ప్రార్థనలకు అటెండ్ అవుతారని అంటున్నారు నిర్వాహకులు. కల్వరీ టెంపుల్ పరిసరాల్లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అయితే ఘనంగా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. నిన్న నైట్ నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చిలన్నీ కూడా దగదగ మెరిసిపోతా ఉన్నాయి. విద్యుత్ దీపాలతో చర్చిలన్నీ కూడా అందంగా ముస్తాబయ్యాయి. ఇక ఈ రోజు క్రిస్మస్ వేడుకలు ఉండడంతో కూడా పెద్ద ఎత్తున ప్రతి చర్చ్ దగ్గరనైతే క్రైస్తవ సోదరులు అయితే ప్రార్థనలు చేయడానికి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్న కలవరి టెంపుల్లో ఉన్నాను. కలవరి టెంపుల్ అనగానే కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆ యేసు దూతను కావచ్చు, ఆ యేసు ప్రభునికి అయితే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. అదే విధంగానైతే ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున రష్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు, పక్కనున్న చిన్న చిన్న జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు క్రిస్మస్ వేడుకలు కావడంతో కూడా మనం మొత్తం కూడా ఏ చర్చ్ చూసినా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రిస్మస్ వేడుకలు అనేవి కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వేడుకలు అయితే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క చర్చ్ దగ్గర చూసినా కూడా మనకు పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది కనిపిస్తూ ఉంది. క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున వచ్చి కూడా ప్రార్థనలు కావచ్చు, ఆరాధనలు కావచ్చు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు కలవరి టెంపుల్ దగ్గర కూడా చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున మనకు జనాలు పబ్లిక్ అనేది మనకు రష్ అనేది కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి అయితే మనకి ఇదే క్రౌడ్ అయితే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ప్రార్థనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా ఇక్కడ ప్రార్థనలో పంచుకోవడానికి అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, ఎంత రష్ అనేది మనకు క్రౌడ్ అనేది కనిపిస్తూ ఉందో. ప్రపంచానికి శాంతిని పరిచయం చేసిన శాంతి దూత యేసుక్రీస్తుకు సంబంధించిన కూడా నాటకాలు కావచ్చు, దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఇక క్రిస్మస్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ కావచ్చు. సో ఆ క్రిస్మస్ ట్రీ కావచ్చు, ఎంట్రన్స్ లోనే పెద్ద క్రిస్మస్ ట్రీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు కూడా ఇటు పెద్ద ఎత్తున ఇటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్రిస్మస్ కి సంబంధించి క్రిస్మస్ ట్రీ కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చిన్న చిన్న పిల్లల్ని చూసుకున్నట్టయితే చాలా మందికి అయితే శాంటా, మనకు క్రిస్మస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది శాంటా క్లాస్ కావచ్చు. అట్లాంటి శాంటా క్లాస్ కి సంబంధించిన చిన్న చిన్న క్యాప్స్ కావచ్చు, దాంతో పాటు శాంటా క్లాస్ కి సంబంధించిన ఏవైతే ఉంటాయి కావచ్చు, వేషధారణ కావచ్చు, చిన్నపిల్లలకి ఏసైతే తీసుకొస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఇది ఒక్క చర్చ్ అనే కదా, హైదరాబాద్లో ఉన్న చాలా చర్చ్లన్నీ కూడా పెద్ద క్రౌడ్తో నిండిపోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కలవరి టెంపుల్ అనగానే కూడా చాలా వరకు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తుకి ఏది కోరినా కూడా నమ్మకంగా చేస్తూ ఉంటాడని చెప్పేసి కూడా చాలా మందికి నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు. సో వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు యేసుక్రీస్తుకి సంబంధించి. సో చిన్న చిన్న పిల్లల్ని అయితే ఎంతో ముద్దుగా రెడీ చేశారని చెప్పుకోవచ్చు. ఇటు శాంటా క్లాస్ కాకుండా కూడా ఇటు ఏవైతే ఉన్నాయో మెయిన్గా చెప్పాలంటే మేరీ మాత కావచ్చు, మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు అయితే అందంగా రెడీ చేసి తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా చూసుకోవచ్చు, ఎంట్రీ దగ్గరనైతే ఎవరైతే వస్తున్నారో వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగా కూడా ప్రార్థనలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్రౌడ్ ఉండడంతో కూడా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిరనే చెప్పుకోవచ్చు. సో ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది మనకి ఇక్కడ ఈ కలవరి టెంపుల్కి వస్తూ ఉండడంతో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారనే చెప్పుకోవచ్చు. చాలా వరకు అయితే ఇటు పోలీస్ బందోబస్తు కావచ్చు, ట్రాఫిక్ కి సంబంధించిన రూల్స్ కావచ్చు అన్ని అయితే ఏర్పాటు చేశారు. సో వచ్చిన వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారనే చెప్పుకోవచ్చు. సో మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే పబ్లిక్ కోసం కావచ్చు దాదాపు 3-4 సెక్షన్ల వైజ్ గా కూడా ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్నారు. 9 గంటలకు ఒకటి, 12 గంటలకు ఒకటి, 3 గంటలకు ఒకటి, 6 గంటలకు ఒకటి, ఇట్లా సెక్షన్ల వైజ్ గా కూడా ప్రార్థనలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. సో పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఏ గేట్ చూసినా దాదాపు మనకి ఇక్కడ కలవరి టెంపుల్ దగ్గర 5 గేట్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క గేట్ దగ్గర కూడా మనకు ఇదే రష్ అనేది, ఇదే క్రౌడ్ అనేది అయితే మనకు కంటిన్యూ అవుతుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ప్రార్థన చేసుకునే విధంగా చేయడంతో పాటు వాళ్ళను బయటికి పంపించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ బందోబస్తే కాకుండా కలవరికి టెంపుల్ కి సంబంధించిన యాజమాన్యం కావచ్చు, దానికి సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళకి సంబంధించి కూడా అందరినీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా కలవరి టెంపుల్ దగ్గరనైతే మనకు పెద్ద ఎత్తున రష్ అయితే కొనసాగుతుంది. ఇదే రష్ అయితే ఈ రోజు మొత్తం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు వచ్చిన వాళ్ళకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నడమ కూడా మనకు ఈ కలవరి టెంపుల్ క్రిస్మస్ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 హైదరాబాద్.